ప్లీజ్ అందరూ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ అందరూ కూర్చోండి. ప్లీజ్ లాస్ట్ ఒక్కసారి కూర్చోండి. అందరూ సార్ అడ్రస్ సార్ ఒక్కసారి మా యూత్ వీళ్ళందరూ కూడా ఒక 5 పిల్లలు వీరు కూడా మీకు కటింగ్ తీసుకొచ్చారు. రండి పడదు మీరంతా కింద పడి అందరూ కింద పోవాలి. మీరు మేడం మీరు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు వెనక్కి పోవాలా? ఒకరి పక్కన చేనేత వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న 18 కులాల కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ వారి తరఫున వారి సమస్యల్ని ఏమైతే ఉన్నాయో లోటు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఒక బ్రాండ్ అంబాసిడర్ కానీ కాకుండా వారి సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం నేను నిర్ణయించుకుని మొన్న చెప్పాను ఈ మధ్యన. అలాగే వచ్చే నెల 20వ తారీఖున మంగళగిరిలో జరిగే సదస్సుకి నన్ను చేనేత సత్యాగ్రహానికి నన్ను అతిథిగా పిలిచారు. ముఖ్య అతిథిగా పిలిచారు. నేను వారికి నా సమ్మతి తెలియజేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ముందు వారికి ఎలాంటి సమస్యలు నేను వారి తరపున మేము ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. గతంలో తెలంగాణలో కూడా మీరు ప్రజారాజ్యంలో పార్టీ ఉన్నప్పుడు కూడా చేనేత కార్మికుల సమస్యల్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్న సందర్భం ఉంది. జనసేన పార్టీ తరఫున వారి వంతున పోరాడే అవకాశం ఉందో భవిష్యత్తులో? అంటే ప్రతి ఒక్కరు చాలా సమస్యలు ఉన్నాయి మనకి. అలాగే చేనేత అంటే మనకి నా ఉద్దేశం చేనేత అనేది మన జాతి సంపద. అది చాలా అరుదైన కళ. అది అమేజింగ్. దానికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న కళ అది. అలాంటి కళని దానికి సరైన ప్రోత్సాహాలు ఇవ్వటం, ఆ కళాకారులను గుర్తించడం,
వారికి ఏ విధమైన ఆర్థికంగా మనం వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ముందుకెళ్తారనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పడానికి రేపు పొద్దున మేనిఫెస్టోలో అది ఎలా మాట్లాడతాము దాని మీద ఒక కమిటీ లాంటిది వేసి వాటి సహాయ సహకారాలు తీసుకొని ఏమేమి ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకి బాగుంటుందని వాళ్ళ సలహాలు తీసుకొని రేపు పొద్దున జనసేన పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. ఇంట్లో కూడా పోటీతత్వం అనేది పెంచాలి కదా, పోటీతత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా. పోటీతత్వం ఎలా సార్? అంటే వ్యాపారంలో అంటే ఇప్పుడు నేను ఒక చేనేత మార్కెటింగ్ స్కిల్స్ వీళ్ళు కూడా పెంపొందించుకునే పరిస్థితి రావాలి కదా. అంటే దానికి చేనేత వాడాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఖచ్చితంగా అది అంటే అది ఏమంటుందంటే నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది చేనేత మీద. అంటే నాకు చెయ్యాలని మనసు ఉంది కానీ నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది. దానికి ఆ సంబంధిత వారికి సహాయ సహకారం అందిస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరితో కూర్చొని అలాంటి ఎన్జిఓస్ కానీ లేదంటే అలాంటి అనుభవజ్ఞులతో మాట్లాడి మీరన్న ఏమైతే మాట్లాడారో ఆ పోటీ పరంగా స్కిల్స్ డెవలప్ చేసి మార్కెటింగ్స్ ఒకసారి ఒకళ్ళకి చాలా అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలీదు. అలాగే ఫ్యూచర్లో మిగతా వాటితో అర్బన్ ఏరియాస్లో కంపీట్ చేయాలన్నా ముందుకు ఎలా తీసుకెళ్లాలని వీటన్నిటికీ ఎలా కావాలనేది ఆ సంబంధిత వ్యక్తులతో కూర్చొని నేను ఒక అవగాహనకి రాగలను. కానీ ఈ ప్రెస్ మీట్లో నాకు చెప్పడానికి నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది దీని మీద. మార్కెటింగ్ అంటే ముందు ఏదైనా సరే నేను కొంత ఆచరించి ఏదైనా చెప్తే బాగుంటుంది, అందుకే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. అంటే ముందు నా ఉద్దేశంలో కూడా ఏముందంటే అంటే నేను ఇది కద్దరేని నాకు తెలియదు ఎట్లా నాకు. అలాగే వారానికి ఒకసారి చేనేతను ధరించాలని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ చేతితో ఉంది అలా. అదే ఇవన్నీ ఏంటంటే నేను ఒక్క ప్రెస్ మీట్లో చెప్పేవన్నీ కాకుండా నేను ఇంకొకసారి మంగళగిరి సదస్సుకి వెళ్ళిన తర్వాత దాని మీద పూర్తి సరైన అవగాహన వచ్చాక నేను మాట్లాడగలను. ఏంటి సార్? అంటే రుణమాఫీలు చేయాలని ప్రభుత్వాలకున్న ఎంతవరకు చేయగలరు అనేది మనం చాలా రకాల రుణమాఫీలు అనౌన్స్ చేశారు అన్ని ప్రభుత్వాలు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. బట్ ఎంతవరకు వాళ్ళు సఫలీకృతులయ్యారో మనం ఒకసారి డేటా చూసే మనం మాట్లాడగలం. కానీ ఇప్పుడు మేబీ ఇంటెంట్ ఉందేమో, మరి ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు తెలియదు. సార్, వేల సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వాటికి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా పెద్దగా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కాబట్టి అంటే నేను ఒక 2-3 అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు. వాళ్ళ తరపు నుంచి కొన్ని అనేక సమస్యలు చెప్పారు. నాకు అందుకని అనిపించింది ఏదో ఇది ఒక షార్ట్ సైటెడ్గా మాట్లాడే విషయం కాదు, దీన్ని కొంచెం లోతుగా పరిశీలించి దాని మీద మాట్లాడాల్సిన విషయం. సార్, గతంలో చేనేతలో మన నేతన్నలు తయారు చేసిన చీరలు అగ్గిపెట్టిలో పట్టేవి. అదేవిధంగా చాలా మస్లిన్ క్లాత్ ఇటలీకి ఎక్స్పోర్ట్ అయ్యేది క్రీస్తు పూర్వమే మన దేశం నుంచి. అలాంటి గొప్ప కళాకారులు ఉన్న మన దేశం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది చేనేత. గవర్నమెంట్ ఏమైనా దీనికి వాళ్ళకి R&D పెట్టి డెవలప్ చేసి నాణ్యత పెంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా సాయం చేయాలని కోరుతారు. అంటే అది ఇందాక వారు చెప్పినట్టుగా ఒక చాలా స్కిల్ ఓరియంటెడ్ ఎబిలిటీస్ కావాలి. అంటే దీనికి కొంత వాళ్ళు ఏమన్నారంటే మొన్న కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మామూలుగా కార్మికులు చేసిన బట్టనే మిగతా వాళ్ళు ఇంకొంచెం క్రియేటివ్గా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని కొంచెం ఇంకా అందంగా చేయగలుగుతున్నారు. అలాంటి స్కిల్స్ మాకు కూడా నేర్పిస్తే, మా కార్మికులు కూడా నేర్పిస్తే మేము చేయగలం కదా డైరెక్ట్గానే మొన్న ఈ మధ్యన మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వచ్చింది. అంటే గతంలో కూడా మిలాన్ ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కాశ్మీరీ గ్రూప్ని కలిశాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కాశ్మీరీ ఆర్ట్ వర్క్ని, కాశ్మీర్ టెపెస్ట్రీని వాళ్ళు అక్కడ ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారంటే మేము ఇక్కడ ఫ్యాషన్ హౌసెస్కి మా కాశ్మీరీ వర్క్స్ని మేము అమ్ముతాము, ఎంబ్రాయిడరీస్ని. వీళ్ళు అడుగుతారు అర్మానీ ఇలాంటి డాల్చి అండ్ గబానా అనే ఫ్యాషన్ హౌసెస్కి వాళ్ళకి సప్లై చేస్తామంటున్నారు. అలాగే మనకి అంత గొప్ప స్కిల్ ఉన్నది, మన అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరలు చేయగలిగేంత కెపాసిటీ ఉండి దాన్ని మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, వాళ్ళకి ఎలాంటి అవగాహన, మనకి ఏమేమి లోపాలు ఉన్నాయి, దాంట్లో ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది, నిజంగా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌస్కి ఎలా తీసుకెళ్లాలనేది ఒక సమిష్టిగా కూర్చొని అందరి సహాయ సహకారాలతో తీసుకెళ్ళగలిగారు. సో దాని దృష్టిలో జనసేన ఆలోచిస్తున్నాం. మొన్న మాట్లాడిన మాటలకి అధికార పార్టీ నుంచి కొంతమంది మిమ్మల్ని తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చిన పరిస్థితి.
దానికి ఏమైనా సమాధానం చెప్పారు? పార్లమెంట్ మిమ్మల్ని సెషన్స్ కూడా కిష్టం గారు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడారు. సార్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి కదా, ఏపీ ఎంపీకి స్పెషల్ స్టేటస్ గురించి పోరాడాలని మళ్ళీ ఏమైనా మీరు అప్పీల్ చేసేటటువంటి అవకాశం? వాళ్ళు మొండికెత్తేసారు కదండి. వాళ్ళు మొండికెత్తిన వాళ్ళతో నేనేం మాట్లాడాను? మొండి వాళ్ళు రాజు కంటే బలవంతులు అంటారు కదా. మరి వాళ్ళు అంత మొండికెత్తి వాళ్ళు మేము రాజుల కంటే బలవంతులు అని చెప్పినప్పుడు మరి ప్రజల తాలూకు మొండితనం చూపించాల్సి వస్తుంది. అంతే. సార్ ఇంకోటి చెప్తున్నారు సార్, ఇంకోటి ప్రధానంగా అంటే మీరు ఒక మాట ఇచ్చి అంటే మీరు అంటే నా ఉద్దేశం ఎట్లా ఉందంటే ఇప్పుడు పార్లమెంట్లో మీరు చట్టాలు చేసి చట్టసభలో అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు మీరు చట్టసభల్లో మీరు చట్టాలు చేసి ప్రజలను పాటించమంటారు. వాళ్ళు మాటిచ్చి మేము వెనక్కి వెళ్ళిపోతే ప్రజలు ఎలా నమ్ముతారు వాళ్ళని? ప్రజలు ఎందుకు పాటించాలి? మీరే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి తిరుగుబాటు ధోరణి ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే నాయకులు ఎలాగా చట్టసభల్లో ప్రవర్తిస్తారో ప్రజలు దాదాపు అదే క్యారెక్టర్ తీసుకుంటారు. యథారాజా తథా ప్రజలాగా లీడర్స్ తాలూకు క్యారెక్టర్ని ప్రజలే తీసుకుంటారు. ప్రజలే నాయకులే దాన్ని పాటించినప్పుడు మీరు రేపొద్దున మీరు చేసే చట్టాలని మేము ఎందుకు పాటించాలని ఒక తిరుగుబాటు ధోరణి ప్రజల్లో వచ్చే డేంజర్స్ ఉన్నాయి. అందుకనే చాలా వరకు మనకు అంత కొంచెం ఇష్టరాజ్యంగా ఉంటారంటే మన నాయకుల లోపం కూడా ఉంది. అది మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి. సార్ ఇంకోటి దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం అనేది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారనేది ప్రధానంగా బీజేపీ చెప్తున్నటువంటి వారు. అంటే నేను ఇది ఉత్తరాది ప్రజలు దక్షిణాది ప్రజల మధ్య కాదు నేను చెప్పేది. ఒకవేళ దానికంటే ముందు నేను చెప్పదలుచుకుంది వాళ్ళ మతాల ఆధారంగా విభజిస్తే పర్లేదా? మతాలను ఎగదోస్తే పర్లేదా? మతాల మధ్య వైషమ్యాలు ఎగదోస్తే పర్లేదా? ఇక్కడ నేను అవన్నీ మాట్లాడలా. నేను అంటుంది ఏంటంటే మొన్న కూడా ఏం చెప్పాను ఏంటంటే మన ఇంగ్లీష్ ప్రెస్లో కూడా చెప్పింది ఏంటంటే మీరు ఢిల్లీ వరకే పరిమితం అయిపోయి ఒక ఎలీట్ గ్రూప్ లాగా తయారైపోయి చాలా ఎక్స్క్లూజివ్ పొలిటికల్ క్లాస్లా తయారైపోయి మీరు అక్కడే నిర్ణయించుకొని అంటే ఇందాక ఇది పుస్తకం చదువుతున్నప్పుడు నాని పాల్కీవాల్ అన్న మాటలు ఏంటంటే తెలివితేటలు ఒక నార్త్ బ్లాక్కే పరిమితం అయిపోయినట్టు ప్రవర్తిస్తాయి చట్టాలు. ఈ చట్టాలను తయారు చేసే వాళ్ళందరూ తెలివితేటలు ఇంక బయట ఎవరికీ లేవు, కేవలం చట్టసభ ఆ నార్త్ బ్లాక్లో ఉన్న ఒక్కళ్ళకే ఉంటాయని చెప్పి నాని పాల్కీవాల్ ఈ మాట అన్నారు. అంటే లేదంటే మీరు ఒక సమస్యని మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. అలాగే మీరు రాష్ట్రాన్ని విడగొట్టేసేటప్పుడు నేను మొన్న కూడా అంటుంది ఏంటంటే మీరు 17 సంవత్సరాల నుంచి 12 గంటల్లో తేల్చేశారు. నాకు ఎక్కడ అసహనం అంటే వీటి మీద ఒకసారి ఒక సమస్య అయిపోయింది, రాష్ట్రాన్ని విభజించారు, దాని సమస్యలు ఏమి ఉన్నాయి పక్కన పెట్టేద్దాం, దాన్ని ఎలా తీసుకోవాలో తీసుకుంటాం, ముందుకెళ్తాం, ఏదో చేస్తాం. మరి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక ఇవ్వనని చెప్పారు, అది కూడా ఓకే సార్ మేము ఆలోచిస్తాం, మా రియాక్షన్స్ ఏంటి, మా కోపతాపాలు ఏంటి, అది కూడా పక్కన పెడతాం. వాటన్నిటికంటే కూడా మీరు స్పెషల్ ప్యాకేజీ అర్ధరాత్రి పూట అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ రోజున వాళ్ళు రాష్ట్రాన్ని విభజించారంటే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, అదే లాస్ట్ డే, 100 కారణాలు చెప్పొచ్చు. మేబీ వాళ్ళు స్ట్రాటజీగా ఆ రోజు పెట్టుకున్నారు కావాలి, అది అర్థం చేసుకోగలం. ఓకే, అది మీ పొలిటికల్ స్ట్రాటజీ, మీరు ఎవరు కూడా రాష్ట్రాన్ని విడగొట్టే బాధ్యత అటు మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి మాకు సంబంధం లేదు, మా ఖాతాలో కాదని బీజేపీ నాయకులు చేసుకుంది సార్. ఓకే, దాన్ని మీ పొలిటికల్ గేమ్ మేము భరించాం, అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా, మీరు స్పెషల్ ప్యాకేజే మీకు ఈక్వలెంట్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అనుకున్నప్పుడు మీకు అంత హడావిడిగా మీకు దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఎవరికి అర్థం కాలేదు. అంతపైకి అంత అర్ధరాత్రి పూట ఏదో ప్రాణాలు పోయేలాగా. నిజంగా మీకు దాంట్లో ఏమాత్రం భయం లేదు, లోపాలు లేవంటే మీరు ప్రశాంతంగా చేసి ఉండొచ్చు కదా, దాన్ని ఎవరు కాదంటారు? సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కడ లోపాలు నేను చాలాసార్లు ఎత్తి చూపించాను, చాలామంది మాట్లాడతారు, కానీ మేము వినకూడదు అని అనుకుంటే నేనేం చేయగలను? అప్పుడు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. కానీ అక్కడ దాకా తీసుకెళ్తారా లేదంటే నా ఉద్దేశం కనీసం మేము తప్పు చేసాం, మేము అనుకున్నాం, ఇలా మంచి చేద్దాం అనుకున్నాం, కానీ మేము చేయలేకపోయాం, మాకు ఈ పరిమితులు ఉన్నాయని కనీసం మీరు ఇగో కూడా తగ్గించుకోకపోతే ఎట్లా?
ఆ రోజున 1900 మనకి 69 ఆ టైంలో హిందీ 1960s వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమం అప్పుడు వాళ్ళు హిందీ వాళ్ళ మీద రుద్దాలి అనుకున్నప్పుడు మొత్తం సెంట్రల్ ఆర్గనైజేషన్ దీంట్లో మన కోర్ట్స్లో వీటిలో అలాంటి టైంలో చాలా ఇప్పుడు మొన్న జల్లికట్టు లాంటి సంఘటనలు ఇంకా ఉధృతంగా జరిగినప్పుడు మొత్తం తమిళనాడు అంతా తగలబడిపోతున్నప్పుడు అప్పుడు ఐఎన్బి మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చి మీకు ఇష్టం లేనప్పుడు దయచేసి హిందీని మీ మీద రుద్దాం అని చెప్పి వివరణ ఇచ్చి వెళ్ళిపోయారు. మేము అనుకున్నాం, ప్రయత్నించాం, మేము సరైనది. వాళ్ళు వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోయారు. సారీ చెప్పారు, నచ్చ చెప్పారు, మేము ఇలా అనుకున్నాం, మేము చేయలేకపోతాం, క్షమించమని. అలాంటిది మీరు చట్టసభల్లో మాటిచ్చి పార్లమెంట్లో మాటిచ్చి చాలా తేలిగ్గా అనుకున్నాం, ఇవ్వం, కుదరదు, అంత ముండిగా మాట్లాడితే కుదరదు. వెంకయ్యనాయుడు గారు మీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అర్ధరాత్రి ఎందుకు అనౌన్స్ చేశారు మీరు క్వశ్చన్స్ లేదా? ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుంది, అది మా ఇది అని చెప్తున్నారు. మీ మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ట్విట్టర్కే పరిమితం అవుతున్నారు, డూయింగ్ కూడా ఉండాలి. మరి ట్విట్టర్కే పరిమితం అయిపోతే మరి వాళ్ళకి మేము ఎందుకు చేసామని మరి కన్వీనియంట్గా మర్చిపోయారా? వాళ్ళ పక్కన తిరుగుతున్నప్పుడు అయ్యండి కన్వీనియంట్గా మీకు మీ పక్కన తిరుగుతున్నప్పుడేమో మీరు మర్చిపోయి ఈ రోజున ట్విట్టర్కే పరిమితం అయిపోయాను అనుకుంటే కనీసం నేను ఏదో ఒక ట్విట్టర్లోనే మాట్లాడుతున్నా కానీ మన ఎంపీలు పార్లమెంట్లో కూర్చొని అక్కడ కూడా మాట్లాడలేదని నిర్ణయం చేయమంటారు. సార్ 26 మీరు నిరసన దీక్షకి పిలుపునిచ్చే టైంలో కొన్ని పాటలు విడుదల చేశారు. ఆ పాటలకి వివరణ కూడా ఇచ్చారు. అవును సార్. దానికి ఒకటి ఏంటంటే రామాయణం కోసం ఇచ్చేసినప్పుడు జరిగిన హత్యలు, గోద్రా కారణాలు, అమానుషంగా సజీవ దహనాలు, వీటి గురించి చెప్పారు. అటువంటి పార్టీతో మీరు ఎట్లా మరలా మీరు పొత్తు పెట్టుకోగలిగారు? వాళ్ళ తరఫున ఎట్లా ఓటేయమని అడిగారు? అది మీకు అమానుషం అనిపించలేదు కదా? ఇప్పుడు ఉన్న పార్టీలు కాంగ్రెస్ కానీ మీరు అలా తీసుకుంటే సార్ అందరూ అమానుషమే. కాంగ్రెస్ తీసుకుంటే సిక్కులు ఊచకోతుంది. అది నాయకులు చేసింది కాదు కదా, ప్రజలు ఆ సమూహంలో నాయకులు ఆ రోజు ప్రభుత్వాలు వారి ఉన్నాయి, వారి ఆధ్వర్యంలో జరిగినాయి. వీటన్నిటికంటే కూడా నేను అనేది ప్రభుత్వాలు వారివి, ఆ టైంలో గొడవలు జరిగినాయి. నేను దాన్ని అంతే చూస్తున్నాను. నిజంగా ఒక పరిపూర్ణమైన ప్యూరిటానికల్ సొసైటీ కావాలంటే ఈరోజు ఎక్కడుంది? ఉన్న వాటితో ఇది మనకు దొరికింది, దీన్ని మనం సరి చేసుకుంటాము, మనం కరెక్ట్ చేసుకుంటాము, దీంతో వెళ్ళాలి. ఇవన్నీ నేను తెలియక కాదు, మనకి ఉన్న చాయిస్లో ఇదే చాయిస్ ఉంది. కాంగ్రెస్ తోటి ముందుకు వెళ్ళలేము. నేను ఆ రోజున బీజేపీకి ఎందుకు మనస్ఫూర్తిగా మద్దతు పలికానంటే ఎప్పుడైనా మనుషులు ఎప్పుడైనా సరే సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి అనుకుంటాను. నేను ఎప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు సమాజం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే బంతిపోటుగా ఉన్న చనిపోయి పులందేవి గారిని పార్లమెంటు దాకా తీసుకెళ్ళగలిగినప్పుడు, అలాగే వినోబా భావే లాంటి వాళ్ళు మల్కన్ సింగ్ని ఆయనకి ఆయుధం వదిలేసి సరెండర్ అయిపోయినప్పుడు ఆ క్షమాగుణం అనేది మన దేశంలో ఉంది. అర్థం చేసుకోవటం అనేది మనకి కక్ష సాధింపు చర్యలు చేస్తే ముందుకెళ్ళే సమాజం. వీటన్నిటిని ఇలాంటి పెద్దలు చెప్పిన ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని అటు 2 రాష్ట్రాలుగా విడిపోయిన 2 ప్రాంతాలకి న్యాయం జరగాలంటే ఒక బలమైన, నేను ఆ రోజు కూడా చెప్పాను, ఒక బలమైన నాయకుడు కావాలి ఈ దేశానికి. దానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు అని చెప్పి అన్నీ ఆలోచించి నేను ఆ రోజు చెప్పాను. అలాగే ఆ రోజు నేను వాళ్ళకి ఓటేయమని చెప్పినప్పుడు కూడా మీరు ఒకసారి వెనక్కి తిరిగి అక్కడ ప్రచార సభల్లో చూసుకుంటే నేను అందరికీ ఒకటే చెప్పాను, ఈరోజు నేను అందరికీ ఓటేయమని అడుగుతున్నాను. రేపు పొద్దున వీళ్ళు వెనక్కి వెళ్ళిన పక్షంలో నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి ఇలాగే నిలదీస్తానని చెప్పాను. నేను అదే మాట మీద ఉన్నాను, నేను అదే పని చేస్తున్నాను. ఇప్పుడు సార్ వాళ్ళు మారారని మీరు ఏమైనా భావిస్తున్నారా? వాళ్ళు మారారా లేదా అనేది నాది వాళ్ళ యాక్షన్స్ ద్వారానే తెలియాలి సార్. మరి వాళ్ళ యాక్షన్స్ ఏమో మేము వాళ్ళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళే అంత చాలా చాలా బలంగా వాదించారు ఇది కావాలని. ఇప్పుడు మాకు కూడా ఎలా తెలుస్తుంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మించింది ఇంకొకటి లేదు అని చెప్పి ఆ రోజు మీరు బలంగా అందరూ కొన్ని సంవత్సరాలు వాదించబట్టే కదా మేము ఈరోజు ప్రజలందరూ అనుకున్నారు. ముందే మీరు స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటే సరిపోద్ది అని చెప్పినప్పుడు అసలు ఇంత దూరం రాదు కదా. సో మీరు కన్వీనియంట్గా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు విడదీసేటప్పుడు ఒకలాగా మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇంకోలా మాట్లాడితే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. జనసేన పార్టీతో కలిసి ప్రజా ఉద్యమాలు చేయబోతామని నిన్న ప్రకటించారు.
మీతో మాట్లాడారా సిపిఐ పార్టీ? లేదు, మేము మాట్లాడుకున్నాం. సిపిఐ మన వారితో నేను మాట్లాడాను, రామకృష్ణ గారితో మేము వ్యక్తిగతంగా మాట్లాడాను. కానీ నేను ఎట్లా చూస్తున్నానంటే ఏ పార్టీనైనా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, ప్రతి పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీకి ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే విధి విధానాల్లోని తేడా తప్ప అందరూ ఏ పార్టీ కూడా మీరు ఎందుకు చేయరంటే అందరూ కూడా ఈరోజు చేనేత సమస్యలని అన్ని పార్టీలకి అవగాహన ఉంది చేయాలని చెప్పేసి, కానీ ఎవరెవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అలాగే నేను ఒక రోజున మొన్నది పేపర్లో కూడా చూశాను, పవన్ టుక్ లెఫ్ట్ టర్న్ అనేది పేపర్లో చదివాను నేను. ఫర్ మీ ఇట్ ఈస్ నైదర్ లెఫ్ట్ ఆర్ నాట్ రైట్. ఫర్ మీ ఇట్ ఈస్ ఏదైతే సరైన విధానం, మధ్య విధానం ఒకటి ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రజా సమస్యల కోసం, ప్రజావాటి కోసం నేను ఎవరెవరితో ఆ పరిస్థితుల తగ్గట్టుగా నేను చేయగలుగుతాను. అంతేగాని నాకు, ఎందుకంటే నాకు అల్టిమేట్గా నాకు ప్రజల పక్షం తప్ప నేను ఏ పార్టీ పక్షం కాదు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలనేది అన్ని పార్టీలు చెప్తుంది, కానీ ఏ పార్టీ ముందుకు రావట్లేదు. మీరు ఏమన్నా అన్నింటినీ కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్ళి అంటే నేను అన్నింటినీ ముందుకు తీసుకెళ్దామంటే నాకు అంత అనుభవం లేదు. ఎందుకంటే నేను అంత నాకు ఉన్నది చాలా తక్కువ అనుభవం. కానీ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తే నేను దాన్ని బట్టి ఆలోచిస్తాను. వైసీపీ జగన్ కూడా మనం మాట చెప్పారు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటే ఈ విషయంలో మీకు అట్లాంటి ఆలోచన ఉందా? వాళ్ళు ముందుకు వస్తే వైసీపీతో కలిసి పనిచేసే వైసీపీ ఏ పార్టీ అయినా సరే, ఫర్ మీ నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి నాకు శత్రుత్వం లేదు. నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, నాకు వ్యక్తిగతంగా ఎవరితో చేయడానికి నాకు విముఖత లేదు. నాకు ఎవరితో చేయగలను, కానీ ఆ చిత్తశుద్ధితో చేయాలి. నా అలాంటి వాళ్ళతో చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రాలకి మార్చి తర్వాత హోదా తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతేనో ఆ హోదాని మార్చి తర్వాత తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హోదా గురించి వాళ్ళు ప్రత్యేక హోదా అని చెప్పి బెనిఫిట్స్ ఒకటి ఉంటాయి, ఒక లిస్ట్ ఆఫ్ బెనిఫిట్స్. ఆ పేరు మార్చారు కానీ ఆ బెనిఫిట్స్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆ పేపర్ చూస్తున్నప్పుడు నాకు ఆయన చెప్పారు, మాకు చూడండి మొత్తం లిస్ట్ అని. జస్ట్ పేరు మార్చారు కానీ ఆ స్పెషల్ హోదా కింద ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అదే బెనిఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయి. అది కావాలంటే మీరు రికార్డ్స్లో చెక్ చేసుకోవచ్చు, మీకు దొరుకుతుంది. లేదు, నాకు పొద్దున్నే తెలిసింది నాకు, అందుకే నేను చూడటాక అంటే ఇంకా నేను మనం స్టార్ట్ చేసి నాకు అవగాహన ఇంకా సరిపోవట్లేదు చేసే కొద్ది, అందుకని నాకు ఇంకొంచెం టైం తీసుకొని చేస్తాను. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారు మీరు మాట్లాడతారు, మీరు ఉంటే మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం తరఫున ఇవాళ మా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా స్వచ్ఛందంగా మాకు సహాయం చేస్తాను వచ్చినటువంటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బ్రాండ్ అంబాసిడర్షిప్ను కంటిన్యూషన్లో భాగంగా ప్రథమ స్టెప్గా మొదటి మెట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి వివిధ చేనేత రకాల వస్త్రాలను కూడా కళ్యాణ్ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని వారు డ్రెస్అప్ చేసుకొని తర్వాత వచ్చేసి చేనేత పరిశ్రమ ముఖ్యంగా మార్కెటింగ్, చేనేత పరిశ్రమలో ఇవాళ పొరవడింది ఏంటంటే ఉత్పత్తి కాదు. ఇది రాష్ట్రంలో సుమారు 60-70 రకాల వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి చేనేతల మీద. అయితే వాటన్నిటిని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే దాని మీద సమస్య ఎక్కడంటే, మనం ఇవాళ గ్లోబల్ మార్కెట్లో కార్పొరేట్ సెక్టర్తో పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్ని మిగతా పవర్ లూమ్ సెక్టర్ కానీ మిల్ సెక్టర్లో కానీ వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా పెద్ద వ్యవస్థలు ఉంటున్నాయి, చాలా గొప్ప టెక్నిక్స్ ఉంటున్నాయి. చేనేత ఏంటంటే టైనీ ఇండస్ట్రీ, చిన్న చిన్న క్లస్టర్స్లో ఉన్నటువంటిది, తర్వాత సామాన్యమైనటువంటి మధ్యతరగతి వాళ్ళు ఉన్నటువంటి పరిశ్రమ కాబట్టి మీకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ చేసేటువంటి పరిస్థితి లేదు. దీనికి ప్రభుత్వం తరఫున ఏదైనా మంచి సహాయం వస్తుందా అంటే, నాకైతే మాత్రం ఒక అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు అలా ఏమైందంటే మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం కావడానికి వాళ్ళు ఏమి సహాయం చేయడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ సందర్భంగా ఆ క్రైసిస్లో కళ్యాణ్ గారు వచ్చారు, నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు. ఎందుకంటే ఇవాళ ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సెలబ్రిటీసు వచ్చి ఇదిగో ఈ వస్తువు వాడండి, టూత్పేస్ట్ కాడ నుంచి కిరసనాయిల దాకా అన్నిటికీ అదే. కాబట్టి ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గారు వచ్చేసి ఈ చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్నారంటే అది చాలామంది ఈ రాష్ట్రంలో, నా ఉద్దేశంలో రాబోయే సంవత్సరం కాలంలో వారి యొక్క ప్రచార కార్యక్రమం వల్ల కనీసం 50% అయినా సరే చేనేత ఉత్పత్తుల యొక్క
మార్కెటింగ్ పెరుగుతుంది అనేది మా విశ్వాసం. అందుకని మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెండవది, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేనేత సమస్యల మీద సంపూర్ణమైన అవగాహనతో చేనేతను పూర్తిగా సహకారం చేయాలా, పూర్తిగా దీన్ని సంరక్షించాలనేటువంటి పట్టుదల ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది వాస్తవం. ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఫీల్డ్లోకి వచ్చి మాకు సాయం చేస్తారు అన్నందువల్ల దాని ఇంపాక్ట్ ఏమిటంటే అంతవరకు మాతో 3 నెలలైనా 6 నెలలైనా అసలు సమీక్షలు చేయనటువంటి మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు నిన్న మంత్రి గారి ద్వారా సచివాలయంలో ఒక సమీక్ష చేయించాడు. ఇవాళ వచ్చేసి ముఖ్యమంత్రి గారు కూడా ఒక 5-6 మంది చేనేత ప్రజలను కలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. సరే, అల్టిమేట్గా వచ్చేసి దానివల్ల ఏదైనా ప్రయోజనం అంటే మొదటి విజయం ఏదైనా ఉంది అంటే ప్రభుత్వం వచ్చి కనీసం చేనేత కార్మికుల యొక్క వాయిస్ వినడానికి, వాళ్ళ కష్టాలు వినడానికైనా 10 నిమిషాల సమయాన్ని కేటాయించడం అనేది అది మొదటి విజయం కళ్యాణ్ గారిది. ఇది ఇక రాబోయే రోజులు ఎలా ఉంటాయనేది నేను కొంచెం భవిష్యత్తు గురించి కూడా నేను ఆలోచన చేసే ప్రకారం చెప్తున్నాను. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం వచ్చాక అంతకుముందు సంగతి పక్కన పెడదాం. అంటే ఈ రాష్ట్రం ఏర్పడి 2014లో ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014-15లో కేవలం 45 కోట్ల రూపాయలు బడ్జెట్ చేనేత ఖర్చు పెట్టింది. అందులో సగము జీతభత్యాలకి, ఇది 25 కోట్ల రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాల్లో వీళ్ళ భాగస్వామ్యం. లాస్ట్ ఇయర్ మళ్ళీ 112 కోట్లు చేసింది. 112 కోట్ల మళ్ళీ 90 కోట్ల రూపాయలు పవర్లూమ్ సెక్టర్కి ఇచ్చింది. అది కూడా మాతోనే కలిపేసి అన్నింటినీ కలిపి లెక్క చెప్పారు. కేవలం 25 కోట్ల రూపాయలే చేనేతకు పెట్టారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో 5 లక్షల మంది చేనేత కార్మికులు చీమకాల మీద పడి ఆధారపడితే ఈ చేనేత కులం గారు చెప్తారు. కనీసం ఒక మనిషికి 1000 రూపాయలు ఖర్చు పెడితే ఏమొస్తుందండి? ఏం పథకాలను మీరు ప్రారంభించగలుగుతారు? మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఒక మొగ్గానికి 10,000 రూపాయలైనా సరే మీరు పెట్టుబడి కింద పెట్టండి. అంటే రాష్ట్ర బడ్జెట్లో కనీసం 500 కోట్ల రూపాయలైనా చేనేతకు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళన్నింటి పక్కన రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటుంటారు. తమిళనాడు ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు హ్యాండ్లూమ్ బడ్జెట్ ఖర్చు పెడుతున్నది. అట్లాగే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని ఇప్పుడు ఏదైతే మన వాళ్ళు జనతా క్లాత్ అంటున్నారో అట్లాంటి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం తమిళనాడు ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళందరికీ జనతా క్లాత్ ఇచ్చేసి ఫ్రీగా ఇస్తున్నది. అట్లాగే దానివల్ల లాభం ఏంటంటే కనీసం అంటే 1,00,000 మంది 1,50,000 మందికి చేనేత కార్మికులకు 360 రోజులు పని కల్పించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ పక్కన వాళ్ళ గురించి మనం కాపీలు కొడుతున్నప్పుడు చేనేత బడ్జెట్లో కూడా కనీసం అంటే ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కదా, అది డిమాండ్ చేస్తున్నాం మేము. అట్లాగే చేనేత వృత్తిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు వేరే ఆధారం లేదు, వాళ్ళకి ఈ వృత్తిలో బతకలేరు, బయట వృత్తిలో ముందెక్కుకు రాలేరు. మేమేం అడుగుతున్నాము, అరే ఒక రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వండి. మీరు అందరికీ నిర్వాసితులందరికీ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇస్తున్నారు, వాళ్ళ 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, బయటికి పోయి బాగుపడండి. అయ్యో బాబు నేను మగ్గంలోంచి బతకలేను, నేను బయటకు పోతాను అన్నాడు. మీరు మాకు వచ్చేది 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం ఎందుకు చేయకూడదు? అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అరే మీరు బతకలేకపోతే ఆ మగ్గం గుంతలోనే పడి బతకండి అని మేమేం నిర్దేశించము, మీరు బయటికి రండి, మీకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం, మీకు చేతనైన వ్యాపారం పెట్టుకోండి అని ఒక రిహాబిలిటేషన్ ప్యాకేజ్ పెట్టాలనేది మా మెయిన్ డిమాండ్. అట్లాగే చేనేత కులాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆర్థికంగా వెసులుబాటు కావాలి. వెసులుబాటు కావాలంటే మాకు చదువుకోవడానికి తెలివితేటలు ఉన్నాయి, కానీ చదువును కొనసాగించుకోవడానికి కార్పొరేట్ విద్యను అనుభవించడానికి తర్వాత వచ్చేసి మాకున్నటువంటి సీట్లలో ప్రొఫెషనల్ కాలేజీలో సీట్లలో వస్తే కూడా చదువుకోలేనటువంటి ఆర్థిక దుస్థితి ఉంది. నేను దాన్ని కూడా ఏం చెప్తున్నా అంటే ఇవాళ వచ్చేసి మీరు కాపులకు పెట్టారు, తర్వాత ఇతర కులాలందరికీ కూడా మీరు కార్పొరేషన్స్ పెట్టి డెవలప్ చేస్తున్నారు. మీరు ఎవరిని డెవలప్ చేసినా మాకు అసూయ ఏమీ లేదు. మేము చెప్పేది ఏంటంటే అది మేము కూడా అన్యాయం అయిపోయినటువంటి కులం, డిప్రెస్డ్ కమ్యూనిటీ, డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీ. కాబట్టి ఈ చేనేత కులాల్లో ఉన్నటువంటి అతి పేదలు ఉన్నారు, అది తెలివితేటలు ఉండి కూడా అవకాశాలు చేజిక్కించుకోలేనట్టు ఉండాలి. అవకాశాలు రాకుండా మీరు తోసేయకుండా మాకు కూడా వచ్చేసి సాయం చేయడానికి అలాంటి కార్పొరేషన్ ఒకటి పెట్టండి. ఒక 500 కోట్ల రూపాయలు, 1000 కోట్లు కూడా 500 కోట్లతో పెట్టండి. దానివల్ల ఏంటంటే మా దాంట్లో కూడా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా అంతో ఇంత ఆర్థిక వసతి కలుగుతుంది అనేది ఒకటి. ఇంకా అన్నిటికంటే అన్యాయమైంది ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు అందుబాటులోకి వస్తాయి తిండి పదార్థాలన్నీ కూడా. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే చేనేత ఈ రాష్ట్రంలో కనీసం 14-15% ఉన్నటువంటి అతిపెద్ద కమ్యూనిటీ చేనేత కులాలన్నీ కలిపితే. కానీ అంత పెద్ద అంటే 50-60 లక్షల మంది ఉన్నటువంటి చేనేత వర్గాలకి
ఇవాళ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఒక ప్రతినిధి కూడా లేదు. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అని అడగచ్చు. మేము ఇవాళ మా సమస్యలన్నీ ఏదైనా చెప్పుకుందంటే శాసనసభలోనూ మాకు దిక్కు లేదు, అట్లాగే శాసన మండలిలోనూ మాకు దిక్కు లేదు, ఎక్కడ పోయి చెప్పుకోవాలి మేము. కాబట్టి ఇందాక వారు అన్నట్లుగా రోడ్డు మీద కూర్చొని అరవడం తప్ప మాకు వేరే మార్గం లేదు. అందుకని ఇవాళ సత్యాగ్రహం ప్రారంభిస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలందరికీ బాధ్యత ఏంటంటే ఏదైనా ఒక పెద్ద కమ్యూనిటీ, ఒక పెద్ద వర్గం అనేటువంటి వాటికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే మీరు పార్టీల తరఫున మాకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉందని చెప్పి మేము మనవి చేస్తూ వచ్చాం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా మేము మనవి చేస్తున్నాం, మీరు తప్పనిసరిగా వచ్చేసి చేనేత కులాల నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా తీసుకొని మీ కేబినెట్లో స్థానం ఇవ్వండి, మంత్రివర్గంలో స్థానం ఇవ్వండి. దానివల్ల రాజకీయాల్లో మేము పూర్తిగా అంతరించిపోకుండా మేము కూడా మా వాయిస్ని వచ్చేసి మా కష్టాలు చెప్పుకోవడానికి శాసనసభలో, శాసనమండలిలో, కేబినెట్లో కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఆ దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే మేము కోరేది ఏంటంటే రాబోయే బడ్జెట్లో కనీసం 1000 కోట్ల రూపాయలు చేనేత సంక్షేమానికి కానీ చేనేత వృత్తిని కాపాడడానికి కానీ మీరు ఖర్చు పెట్టాలనేటువంటిది ఒకటి మేము మాట్లాడుతున్నాం. అన్నిటికంటే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క చేనేత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య రీత్యా బలహీనంగా ఉంటున్నారు. మేము ఒకటి కోరాం, ప్రతి చేనేత గర్భిణికి కూడా ఆమె ఆహార పోషణ నిమిత్తం కానీ మందుల కోసం కానీ పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యం గురించి కానీ కనీసం 12,000 రూపాయలు ఒక పథకం ప్రకారం వచ్చేసి మాకు ఒక 2 కాన్పులకి ఇవ్వండి. ఇది తమిళనాడు కూడా ఇది అమలు జరపబోతున్నది. కాబట్టి చేనేత మహిళలకి గర్భిణీలుగా ఉన్నప్పుడు వాళ్లకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయండి. దీనివల్ల మా యొక్క సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభివృద్ధిలోకి వస్తారనేటువంటి విషయాన్ని మేము మనవి చేస్తున్నాం. మాకేంటంటే ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మాకు వాయిస్ ఇస్తున్నాడు. ఆయన చెప్పిన మాటలకు వచ్చేసి దేశంలో, సమాజంలో చాలా విలువ ఉంటున్నది. కాబట్టి ఆయన మొట్టమొదటిగా మేము కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఆయన మాకు సత్యాగ్రహానికి వస్తున్నందుకు కూడా మేము ఆయనకు మనసారా అభినందిస్తున్నాము. వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఉండాలి. మేము కూడా సమాజంలో ఉత్తమమైనటువంటి స్థానానికి రావాలనేటువంటి కోరికను. సార్, ఇందాక మీరు పవన్ గారికి పొందూరు కాదు చెప్పారు, ఆయన కూడా చాలా సంతోషం ఇది పొందూరు కాదని అడిగారు. ఆ పొందూరు కాదని నా బోటి సామాన్యుడు ఎవడు కొనుక్కోలేడు, వేసుకోలేడు. అటువంటిప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేనప్పుడు మార్కెటింగ్ ఎట్లా అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ దేశంలో 135 కోట్ల మంది ఉన్నారండి. తయారు చేసేటువంటి వివిధ రకాల వస్త్రాలు, వివిధ రకాలైనటువంటి ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి పొందూరు కాదు పంచ చొక్కా కట్టుకున్నట. ఇవాళ మా పిల్లలు కూడా ఎవరు కట్టుకోవడంలా. దానికి కారణం కానీ ఒక సెక్షన్ ఆఫ్ ది కమ్యూనిటీ ఎప్పుడు కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. మేము తయారు చేసేటువంటిది 135 కోట్ల మంది క్యాటర్ చేసే అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మాకేంటంటే మాకు కావాల్సిన మార్కెట్ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం వస్త్రోత్పత్తిలో చేనేత మీద తయారవుతుంది 14% మాత్రమే. కాబట్టి 14% అమ్ముకోవడానికే మా వ్యవస్థ తప్ప 100% అమ్ముకోవడం అనేది చేనేతకు అసాధ్యమైన పని. మేము కూడా అట్లాంటి ఊహలేకి రావటం లేదు, మీకు మనవి చేస్తున్నాం. ఉండ బాబు ఒక నిమిషం అండి. జగ్గారాం శ్రీనివాస్ కూర్చో 2 నిమిషాలు మా కార్యక్రమం.